నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం సిపిఐ నిరసన. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహం. బాలాజీనగర్ డివిజన్ లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. KPHB లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మరో ఛాయ్వాలాగా జర్నలిస్టు గంగారపు విజయ్. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల నిరసన. సన్నబియ్యం పంపిణీతో ప్రతి పేదవాడి ఆకలి తీరింది. మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్. నెల్లూరులో జస్టిస్ అన్సారీ గ్రంథాలయంపై ఆకస్మిక తనిఖీ. కేరళలో హాని రోజుకు చేదు అనుభవం. కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన కమిషనర్. ఎదులాపురంలో ఘనంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వెల్ఫేర్ ఆవిర్భావ దినోత్సవం. జాఫర్గఢ్ మండలంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అలియాబాద్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిలో జెండాలు పాతి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జాఫర్గఢ్ మండలం అలియాబాద్ రెవెన్యూ శివారులోని 10వ సర్వే నెంబర్లో ఇల్లు లేని పేదలకు స్థలాలు కేటాయించాలని సిపిఐ మండల కమిటీ డిమాండ్ చేసింది. దళితులకు ఇప్పటికే హామీ ఇచ్చిన పట్టాలను వెంటనే అందజేయాలని నాయకులు కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జువారీ రమేష్ సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దళితులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అన్నారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు ఇవ్వాలి. లేని పక్షంలో పేదలతో గుడిసెలు వేయించి భూములు పంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, మహిళా సంఘం ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ ఉండే వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ కానీ మేము చెప్పేది ప్రభుత్వ నిరసన. ఈ నిరసన కార్యక్రమం 10వ సవరణ మీద చేస్తున్నాం. ఖాళీగున్న భూమి మీదే చేస్తున్నాం. నేను మీ గురించి వాళ్ళ గురించి వాళ్ళ పట్టాలు రద్దు చేయాలి, కరుణాకరణకి ఇచ్చేయాలి, యువర్ రమేష్కి ఇచ్చేయాలని ముచ్చట కాదు. దళితులకు మండల కేంద్రంలో ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదు అనేది మా ప్రధాన డిమాండ్. ఇదే మాట్లాడతాను. ఇప్పుడు ముచ్చట మండల కేంద్రంలో ఎందుకు పట్టాలు ఇవ్వవు? పట్టాలు దళితులు అంతా చేసి అంతా ఇచ్చి అంతా అయిపోయింది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాఫర్గఢ్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాఫర్గఢ్ మండలం అలియాబాద్ రెవెన్యూ శివారులో ఉన్నటువంటి 10వ సర్వే నెంబర్లో 12 ఎకరాల 6 గుంటల పైచిలుకు ఉన్నటువంటి పంచారాయి భూమి గతంలో 1954-55 సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి అలియాబాద్ గ్రామ శివారులు అనేటువంటి దళితులకు ఆ రోజు ప్రభుత్వం పంచరాయి భూమిని అసైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కొంతమంది సాగులో ఉన్నారు, కొంతమంది సాగులో లేరు. ఆ భూమి కూడా కొంత సాగుకు యోగ్యంగా ఉంది, కొంత భూమి సాగుకి యోగ్యంగా లేనటువంటి భూమి ఉంది. కాబట్టి ఈరోజు ఆ భూమి కొంతమంది చేతిలో అన్యాక్రాంతమై ఉందని తెలిసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ జెండాలు పాతి నిరసన కార్యక్రమం అని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని రెవెన్యూ అధికారులు, దీన్ని జిల్లా అధికార యంత్రాంగమా, ఆర్డీఓ పరిధి, మండల పరిధి మొత్తం మీద ఇక్కడ తప్పిదం జరిగింది. దళితులకు ఇప్పటి వరకు కూడా మండల కేంద్రంలో పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని మొత్తం అసైన్మెంట్ భూములు కూడా పట్టాలు చేసి రియాల్టర్లు అక్రమంగా దౌర్జన్యాలకు పాల్పడి అమ్ముకుంటా ఉంటే మరి ఇదే దళితులు మండల కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఏం చేసిరని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఈ గన్పూర్ నియోజకవర్గం దళిత నియోజకవర్గం. ఈ దళిత నియోజకవర్గంలో దళితులకు ఎలాంటి హక్కు లేదా అని చెప్పేసి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలుచుకున్నాం. ప్రధానంగా ఈరోజు దళితులు, అట్టడుగు వర్గాలు, పేదలు,
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దాదాపు ఇల్లు లేని వారు కూడా ఈరోజు సగం మందికి పైచిలకు గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇళ్ల స్థలం ఉన్నోళ్ళకే ఈరోజు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. మరి ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఇల్లు లేని నిరుపేదలకు, ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 10వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉందో దీన్ని మొత్తం కూడా హద్దులు పెట్టించే పని ఈరోజు ఈ మండల రెవెన్యూ యంత్రాంగం తీసుకోవాలని చెప్పేసి పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తక్షణమే ఇక్కడ అలియాబాద్ కావచ్చు, జఫర్గఢ్ మండలంలో కావచ్చు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైనా కానివ్వండి, పేదలు ఎవరైనా తెలితే వాళ్ళతో పాటు అందరినీ కలుపుకొని గుడిసెలేపించి ఈరోజు పేదలకు పస్తామని చెప్పేసి మేము పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జాఫర్గఢ్ మండల కేంద్రంలో నిరసన, పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఆదివారం జాఫర్గఢ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య, పిఏసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు మాట్లాడుతూ సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరిపై అసెంబ్లీ వేదికగా అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని కడియం శ్రీహరికి నివ్యంతరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుల్లా మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు అన్నెబోయిన భిక్షపతి, కట్టా మనోజ్ రెడ్డి, అన్నెపు అశోక్, మారేపల్లి ప్రభాకర్, తాటికాయల రాజేందర్ తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కడియం శ్రీహరి గారిని ఈరోజు శాసనసభలో 2 సభలో కడియం శ్రీహరి గారి రాజకీయ అనుభవంతో లేని ఏజీ వయస్కుడు, ఒక రౌడీ షీటర్, వీధి కుక్క, ఒక అవినీతి పరుడు పాడి కౌశిక్ రెడ్డి గారి మాటలను ఇవాళ బేషరతుగా జఫర్గఢ్ మండల పార్టీ గణపూర్ నియోజకవర్గం ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విధానాన్ని అసహించుకుంటూ మరి పాడి కౌశిక్ రెడ్డికి చెప్పుతో కొట్టే విధంగా, బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు, మైనార్టీలు కానీ, యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడే విధానాన్ని తప్పుపడుతూ
కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దుపరచాలని తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి మా గణపురం నియోజకవర్గం నుంచి వాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్కు నీకు రానికి మాకు 50-60 కిలోమీటర్ల దూరం లేవు. హుజరాబాద్కు వచ్చి నిన్ను నీ నియోజకవర్గంలో నిన్ను అక్కడి ప్రజలతో నిన్ను చెప్పుతో కొట్టించే రోజులు దగ్గరనే ఉన్నాయి. మా నియోజకవర్గ ప్రజలు ఊస్తే నువ్వు ఎక్కడో బయటకు నా కొడక మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏలు చూయించుకుంటూ ఏకే పార్ట్స్ అని పట్టుకుంటూ ఒక రౌడీ షీటర్ లాగా వీధి కుక్క లెక్క గజ్జి కుక్క లెక్క ఒక పిచ్చి కుక్క కనుక శైర్య వివాహం ఎట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు. తప్పకుండా నీకు ప్రజల చేతుల శిక్ష తప్పదని ఇంకొకసారి అపార అనుభవం ఉన్న కడియం సారి వారి రాజకీయ అనుభవం అంత లేదు. నీ వయసు ఇష్టానుసారంగా మాట్లాడు, మానుకోకపోతే నీ నాలుక చీరేస్తాం. కౌశిక్ రెడ్డి తప్పకుండా నీకు ప్రజలతోని బుద్ధి చెప్పించే రోజులు దగ్గరనే ఉన్నాయి. హుజరాబాద్కి వచ్చి స్టేషన్ కనుక నియోజకవర్గ వాళ్ళు తప్పకుండా నీకు గోరి కట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. నువ్వు చెయ్యి చూపించినా ఏలు చూపించినా ఏలు కంటికి కన్ను కొడుకాన్ని తోలు మొత్తం తీసి డప్పు కొట్టి మా వాళ్ళు డప్పు పట్టుకొని తిరుగుతారు, నీ చర్మాన్ని వలుస్తారని హెచ్చరిస్తూ ఇంకొకసారి కడియం షేర్ మీద మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోకపోతే నిన్ను శాశ్వతంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే రోజులు దగ్గరకు వచ్చినాయి. కాబట్టి ఇంకొకసారి బుద్ధి తెచ్చుకొని మరి ఒక వీడి రౌడీ షీటర్ లెక్క ఉండకుండా ప్రజాప్రతినిధి అనేది ఇంకిత జ్ఞానం తెచ్చుకొని మర్యాదగా మాట్లాడుకోవాలి. మానుకోకపోతే తప్పకుండా నీకు రాబోయే రోజుల్లో హుజరాబాద్కి వచ్చి నీకు గోరి కడతామని హెచ్చరిస్తున్నాను. కోటర్లోని ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు దాదాపు 2024 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా ఎన్నో రకాల స్టేషన్ కమిటీలు నియోజకవర్గాన్ని సేవలు చేస్తూ నీతి నిజాయితీగా ధర్మంగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి గారిని పాడి కౌశిక్ రెడ్డి అనే తోడు దున్నపోతులాగా, తాగుబోతులాగా, రోడ్డు మీద తిరిగే గుండాగిరిలాగా ఎమ్మెల్యే గారి మీద అచ్చుతూచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పక్షాన కొడక నువ్వు కడియం శ్రీహరి కాలి కోటికి సరిపోవు. నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ నేను ఈసారికి ఎమ్మెల్యే గెలవకపోతే నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది, నా ఆత్మహత్య నా పాడమోయడానికి రావాలని ఊరూరు తిరిగి ప్రతి ప్రోగ్రాంలో నువ్వు విన్నపం చేస్తే ప్రజలు ఏ పోనీ వీడు దుర్మార్గుడు 2 సార్లు ఓడిపోయినని ఏదో భిక్షగానికి వేసినట్టు ఓటేసి 4 పర్యాయాలు తెలుగుదేశంలో 9 సంవత్సరాలు ఏకదాటిగా మంత్రిగా సేవలు చేస్తూ ఏ రోజు కూడా అవినీతికి కానీ ఏ రోజన్నా భూమి కబ్జాలే కానీ వాళ్ళని బెదిరించిండు కడియం శ్రీహరి, వీళ్ళ భూమి కబ్జా చేసిండు వాళ్ళని బెదిరించిండు అనే ఏ రోజు 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో అంతా తెలంగాణలోనే నీతి నిజాయితీ పరునిగా పేరు పొందిన మేధావిగా పేరు పొందినటువంటి కడియం శ్రీహరి గారిని, కడియం శ్రీహరి కుటుంబాన్ని కానీ ఏ రోజైనా నువ్వు ఏలే చూపితే నీ ఏలు నరికేస్తాం బిడ్డ, నీ కాలు తీసేస్తాం బిడ్డ, హుజరాబాద్కి వచ్చి నీ ఇంటిని కూడా ముట్టడియడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలోనే ఒక దళిత వర్గంలో అట్టడుగు వర్గంలో పుట్టినటువంటి కడియం శ్రీహరి చదువుతోని విద్యావంతుడిగా పేరు పొందినటువంటి కడియం శ్రీహరిని నువ్వు వేలు చూపించి మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నీ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి. ముందుగా నువ్వు అసెంబ్లీలో ఉండే మనిషి కాదు, నువ్వు దున్నపోతు లాంటివి, నువ్వు మనిషి రూపంలో మృగానివి, అసలు అసెంబ్లీ పోయేటువంటి మంచి వ్యక్తి కాదు. కడియం శ్రీహరి లాంటి నీతి నిజాయితీ పరులు చదువుకున్న మేధావులు పోవాలి అసెంబ్లీ, కానీ నీ ఇలాంటి రౌడీలు పోవద్దని హెచ్చరిస్తూ ఇంకోసారి కనుక నువ్వు ఏలు తీస్తే నీ ఏలు తీసేస్తాం బిడ్డ అని ముగిస్తాను. బాలాజీ నగర్ లో నందమూరి సుహాసిని యువసేన అధ్యక్షుడు, బాలాజీ నగర్ 250 డివిజన్ టీడీపీ అధ్యక్షులు, మల్కాజ్గిరి పార్లమెంట్ హడక్ కమిటీ సభ్యులు హరి సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాజీ నగర్ విజయదుర్గ టిఫిన్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా వెళ్లిన టీడీపీ నాయకులు టీడీపీ జెండాను ఎగరవేసి టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరి సురేష్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టింది అన్నారు. తెలుగు జాతి కీర్తి పథకాల్ని, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరవేసిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు అన్నారు. ఎన్నో చారిత్రక ఘట్టాలకు, సవాళ్లకు, సంక్షోభాలకు సైతం కేంద్ర స్థానంగా నిలిచి తెలుగువాడి సత్తా ఏంటో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అలాంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేదు, రాదు అంటున్న వారికి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని హరి సురేష్ అన్నారు. ఈ వేడుకలలో హరి సురేష్, ఆరు
స్వరూప్, ఆలం శివ, సుబ్బారావు, బాచిన శ్రీరాములు యాదవ్, వేముల వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సులేమాన్, వెంకటరత్నం, నాగేశ్వరరావు, ప్రవీణ్, కిరణ్, నిమ్మగడ్డ గోపి, ప్రణీత్, శివ, వెంకట్, కోటి గంటా శ్రీనివాసరావు, సుభాష్, సాఫ్ట్వేర్ వెంకట్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ 44 వసంతాల తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన అందరి నాయకుడు, దేవుడు అయిన మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో స్థాపించారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ రేపొద్దున మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరి గుండెల్లో ఉండబోతుంది. అదేవిధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్రను పోషించడానికి రెడీగా ఉంది. అదేవిధంగా మన తెలంగాణలో రేపు జరగబోయే ఎలక్షన్స్లో మేయర్ స్థానాన్ని పొందాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఆదేశించాల్సిందే, వీరి అనుసంధానంలో నడవాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే మన తెలంగాణలో కాబట్టి రేపొద్దున కుకటపల్లి గడ్డ కూడా తెలుగుదేశం అడ్డ, అది అందరికీ తెలిసిందే. కాబట్టి కుకటపల్లి గడ్డ తెలుగుదేశం అడ్డ, జై తెలుగుదేశం. సో రేపొద్దున మన తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ లేదు అన్న వాళ్ళందరికీ ఇదే మా సమాధానం. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మన తెలుగుదేశం పార్టీ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో మనము చూపిస్తాము. ముందు అందరికీ కూడా తెలుగుదేశం రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా నందమూరి సుహాసన యువసేన తరఫున 44 వసంతాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేపీహెచ్లోని జేఎన్టీయూ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేపీహెచ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ హడాక్ కమిటీ సభ్యురాలు ఉప్పల పద్మ చౌదరి హాజరై టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేసి జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు. తదుపరి బాటసారులకు మజ్జిగ సీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించి 8 నెలల్లోనే దేశంలో తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి కర్పించి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అంతేకాకుండా ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొని ఇప్పటికీ ఎదురులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ నిలబడిందన్నారు. అటువంటి పార్టీని కొందరు తెలంగాణలో లేదు, రాదు అంటూ హేళన చేస్తున్నారని, అటువంటి వారికి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామన్నారు. ఈ వేడుకలలో ఉప్పల పద్మ చౌదరి, అట్లూరి దీపక్ చౌదరి, షేక్ సత్తార్, కొల్లూరి శ్రీను, కాకర్ల గోపి, చంద్రారావు, లక్ష్మీనారాయణ, ఆనందరావు, రామకృష్ణ, మదన్ మోహన్, రాజేష్, పవన్ మార్ని, హరిచంద్ర, పొట్లూరి రామకృష్ణ, చెరుకూరి రవి, రమాదేవి, రేఖ, విజిఎస్ చౌదరి మరియు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ దేవాలయంగా ప్రజలైన దేవుళ్ళు అంటూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యంగా ఒక బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఒక గూడు గుడ్డ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఒక పూరు గుడిసెలు ఉండేవాడిని పక్కా ఇళ్లు నిర్మించి వారికి అందిస్తా వారికి గూడుని ఏర్పాటు చేయడం జరిగింది. కూడు పరంగా ₹2 కిలో బియ్యం అందించి ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడి కడుపు నిండేట్టుగా చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత వస్త్రాల ద్వారా ప్రతి ఒక్కరికి గుడ్డ దొరికేటట్టుగా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ఆడవారిని కూడా ఆదరిస్తూ ఇవాళ రోజున ఆడపడుచులన్నా తెలుగుదేశం జెండా నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆయన పార్టీ పెడుతున్నప్పుడు రంగులు పూసుకునేవాడు ఈయనేం చేస్తాడు అన్న ధీమాతో ఉన్నవాళ్లే ఇవాళ పెద్ద పదవుల్లో ఉన్నా సరే ఆయన ఎన్నో వెన్నుపోటును భరించి నేడు పార్టీని ఎక్కడికో తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ నిజంగా తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల నుంచి కనీసం అధికారులు లేని పరిస్థితి, అయినా సరే ఇక నాయకులు ఎవరో కూడా పట్టించుకోని పరిస్థితి.
అయినా కార్యకర్తల దగ్గర ముందుండి ముఖ్యంగా కొంతమంది కార్యకర్తలు మేమున్నాం పార్టీకి అంటూ వాళ్ళ రోజున తెలంగాణలో పార్టీని నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి కార్యక్రమం వాళ్ళ కూడా ఈ రోజున పార్టీ 44వ వార్షికోత్సవాన్ని గట్టిగా జరుపుకుంటున్నారు. ఇది ఈ ఎండాకాలం అని కాదు, ఇంత ఎండలో కూడా ఇంతమంది మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున 44వ చేసుకుంటున్నాం. ఈ రోజున మీరు గమనిస్తే తెలుగు వాళ్ళకి అన్యాయం అవమానం జరుగుతుంది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. పేదలకు కూడు గూడు గుడ్డ ఇవ్వాలి, తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచంలో గొప్పగా గర్వంగా తలెత్తుకుని తిరగాలి అనే విధానంతో ఈ పార్టీని పెట్టడం జరిగింది. రికార్డు స్థాయి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పేదలకు ఇల్లు కట్టించడం కానీ, పక్కా ఇళ్ల నిర్మాణం కానీ, ఇలా అన్ని రకాలుగా చేస్తూ ఎన్టీ రామారావు గారు మరి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విధానాన్ని కొనసాగిస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుండి నడిపించడం జరుగుతుంది. ఈ రోజున ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీని కానీ, తెలుగు వారిని కానీ ఒక గుర్తింపు తెచ్చి ఇప్పుడు దేశ విదేశాల్లో అందరూ ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వాళ్ళంటే గర్వంగా చెప్పుకునేట్టు చేసినటువంటి మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున హైదరాబాద్లో చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, స్టేడియంలు కానీ, నీరు జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఇలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి మరి ఈ రోజున దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో హైదరాబాద్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి రాష్ట్రం విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే రాజధానిని నిర్మించి ఎన్ని కుట్రలు చేసినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ఈ రోజున మరి అసెంబ్లీలో బిల్లు పెట్టుకుని, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకుని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఈ రోజున తీర్మానం చేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఏ కష్టం వచ్చినా కానీ మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా దగ్గరికే ప్రజలు వస్తారు. ఎందుకంటే ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలపడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి ఎన్నో రకాల కుట్రలు చేసినా కానీ మాలాంటి ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజున దశాబ్దాల కాలంగా ఇక్కడ పార్టీ అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నట్టుగానే మేము పనిచేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీని అంటుపెట్టుకుని ఉన్నాం. కాబట్టి తెలంగాణలో కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇచ్చేసిన కార్యకర్తలకి, అట్లాగే ఈ పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నా పార్టీ రోజుకొక పార్టీ మారుతున్న ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఎటు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న అందరికీ, కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మన హైదరాబాద్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన హైదరాబాద్లోనే హైదరాబాద్ హైటెక్ సిటీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. 10 లక్షల మందికి ఎంప్లాయీస్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే 10 లక్షల కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే గూగుల్, మైక్రోసాఫ్ట్ అలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆదరణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 40% ఓట్లు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ.
ధర్మసాగర్ మండల కేంద్రంలో స్వయం ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని గంగారపు విజయ్ ఇరానీ టీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇరానీ టీ ప్రత్యేకతపై ఆసక్తి పెంచుకున్న విజయ్ టీ తయారీ విధానాన్ని స్వయంగా నేర్చుకుని తన చేతులతోనే నాణ్యమైన టీ తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ వ్యాపారం నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకుని నాణ్యతను ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతోంది. స్వయం ఉపాధితో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో కష్టపడి పనిచేస్తున్న విజయ్ చాయ్ వాలాలా గుర్తింపు పొందడమే తన ఆశయమని తెలిపారు. ఇలాంటి యువత స్వయం ఉపాధి వైపు ముందుకు రావాలని, చిన్న వ్యాపారాలను కూడా పట్టుదలతో చేస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో వివిధ మండలాల నుంచి పాల్గొన్న ఆశా వర్కర్లు తమకు 3 నెలల జీతాలు ఇవ్వడం లేదని తమ ఆవేదన తెలియపరిచారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఆశా వర్కర్లకు తమ డిమాండ్లు నెరవేర్చి తక్షణమే జీతాలను విడుదల చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా BRTO ఆదిశేషుడు కృష్ణ పాల్గొని ఆశా వర్కర్లకు అండగా తమ ప్రభుత్వం కేసీఆర్ వచ్చినాక అనేక సంక్షేమ పథకాలు మరియు హెల్త్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ వంటి అనేకమైన పథకాలు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఆశా వర్కర్లు తమకు రెంట్కు మరియు ఇంటిని గడపడం చాలా కష్టంగా ఉందని, తమ ఆవేదన జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని మరియు జిల్లా DMHO అధికారికి కూడా తమ సమస్యలు తెలియపరచడం జరిగింది. ఎవరు కూడా ముందుకు వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపిస్తలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRS నాయకుడు కృష్ణ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆశా వర్కర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యం. మాట ప్రకారం 18,000 ఫిక్స్డ్ వేతనం. వర్ధిల్లాలి ఆశల ఐక్యత. డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ చూటా సీఎం. ఆశలపై దౌర్జన్యం. 50 లక్షల ఇన్సూరెన్స్ దౌర్జన్యం. రేవంత్ రెడ్డి ఫిక్స్డ్ వేతనం 18,000 జీతం ఆశాలకు. ప్రతి నెల 1వ తారీఖు జీతం. 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే. అర్హులైన ఆశాలకు ANM పోస్టులు. ఇల్లు లేని పేదల కిందరమ్మ ఇంట్లో. ఖండించండి అక్రమ అరెస్టులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల మీద దౌర్జన్యం. గత ఏడాది ఉగాది కానుకగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని NTR నగర్ కాలనీలోని శ్రీనివాస్ అనే వికలాంగుని కుటుంబం వారి ఇంటికి డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్న బియ్యంతో భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ సన్న బియ్యం బువ్వతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ పేదలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాధవి దంపతులను వెంకటేష్ గౌడ్ శాలువాతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, CH భాస్కర్, పోషెట్టి గౌడ్, కాజా, రవీందర్, వివేక్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడంట
ఆయన టెంపుల్ లోపల ఉన్నాడంట, వచ్చి ఫోన్ చేస్తానండి నాకు. చేయలేదు, చేస్తారు, కొంచెం టైం చేయండి. సాంబార్ వేసినట్టు పెట్టాము, సాంబార్ పట్టు మామూలు. మన గడి వేసి బిడ్డకి పడలేదు. మేము ఒక చిన్న ఫ్యామిలీ గరీబ్ వాళ్ళ ఇంట్లో వచ్చి భోజనం చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఈ సన్న బియ్యం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు బియ్యము 10 రూపాయలకు 5 రూపాయల కిలో అమ్ముకునే వాళ్ళంట. ఈ బియ్యం వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా మాకు పిలిచి భోజనం పెట్టారు. సన్న బియ్యము ఎంతో బాగున్నాయి బియ్యం కూడా. నేను కూడా తింటున్నా. మన ఇంట్లో ఏ బియ్యం అవుతున్నాయో అవే బియ్యము ఇప్పుడు గరీబ్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది చాలా పుణ్యం పట్టుకున్నాడు ఈ విషయంలో. ఎందుకంటే మనకు వాళ్ళు పనికి పోయి వస్తే వాళ్ళకు సరిపోయింది కాదు ఈ రోజు. ఈ బియ్యం ఏమో పనికి రాకుండా ఇంతకుముందు బియ్యం. ఇప్పుడు ఈ బియ్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న పని చేసుకొని వచ్చి కూడా ఈ రూపాయి కిలో బియ్యం తెచ్చుకొని మంచిగా కడుపు నిండా భోజనం చేసి ఉంటున్నారు. ఏదో తొక్కో పచ్చడో ఇంత సాంబార్ వేసుకొని తిని ఉంటున్నారు. కాబట్టి ఇది మనము సీఎం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్తున్నా. ఇటువంటి ప్రోగ్రాంలు చేసినందుకు ఆయన చాలా, ఈ సన్న బియ్యం ప్రోగ్రాం మామూలు మాట కాదు. ఇది మన తెలంగాణ మొత్తం ఇస్తుంది కాబట్టి కొన్ని వందల టన్నుల బియ్యం ఇచ్చి సరఫరా చేసినందుకు మన రేవంత్ రెడ్డి సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. रेड्डी साहब का बहुत बहुत शुक्रिया। एक हैंडीकैप आदमी के घर में हम लोग जो है ना खाना खा रहे, वो रेशन कार्ड के चावल है। बाहर ये चावल 50-60 रुपए किलो है। बेहतरीन चावल है। रेवंत रेड्डी साहब से जो है ना उनका जो है ना उनको शुक्रिया अदा करेंगे और हमेशा जो है ना ऐसे स्कीमों को चलाना बोल के हम लोग सब दुआ कर रहे। बेहतरीन चावल है। ये गरीब आदमी हैंडीकैप है बेचारे, उन्होंने जो खाना खिला रहे बुढ़ा के, वही चावल का बेहतरीन चावल है। और हमारे कारपोरेटर साहब भी आके खाना वो खा के दो इनके घर में दुआ दे के गए। ఎల్లమండ ఎన్టీఆర్ నగర్లో ఉంటాము. మాకు గతంలో బియ్యం దొడ్డుగా ఉండేవి. అవి తినేవాటానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇతర నెలలకు అయ్యే మాకు తినడానికి బాగా మేలైనవి. ఆ బియ్యమే బాగుంది. సన్న బియ్యమే తింటున్నాం మేము. నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ ప్రాంతంలో మహబూబ్ ఖాన్ పార్క్ నందు గ్రంథాలయ సంస్థకు చెందిన మూలపేట బ్రాంచ్ జస్టిస్ అన్సారీ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతకుమారి ఈ సందర్భంగా గ్రంథాలయ లైబ్రేరియన్ ఈశ్వరమ్మను అభినందించారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శాంతకుమారి. ఈరోజు నేను నెల్లూరు జిల్లాలోని జస్టిస్ ఎంఆర్ఏ అన్సారీ స్మారక గ్రంథాలయం మూలాపేటలో గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈశ్వరమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. షీఈస్ వెరీ గుడ్. అన్నీ బాగా పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ విద్యార్థులకి అవసరమైనటువంటి మెటీరియల్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన బుక్స్ కానీ లేవు. ఇంకా మౌలిక సదుపాయాలను కూడా కొన్ని అవసరం అయి ఉన్నాయి. వర్షం పట్టడం వల్ల గ్రంథాలయం అంతా కారిపోయి చెట్లు మొలిచి ఆ వేర్లు అనేటివి ఏమైతే ఉన్నాయో అవి గ్రంథాలయం లోపలికి రావడం జరిగింది. ఆమె ప్రయత్నించింది. కొందరు డోనర్స్ దగ్గర కొన్ని వాటరు, బీరువా, ఫ్యాన్ లాంటివి కొన్ని డోనర్స్ ద్వారా
కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సహాయార్థం బాగా పనిచేస్తున్నారు. కాకపోతే గ్రంథాలయాలు అనేటివి అభివృద్ధి జరగాలి అంటే సిబ్బంది కూడా ఇలా యాక్టివ్గా ఉంటే గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోవచ్చు. సెస్ కలెక్షన్ ద్వారా. కేరళలో నిన్న జరిగిన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకలో నటి హనీ రోజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కొందరు అత్యుత్సాహంతో సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె నడుమును తాకుతూ ఇబ్బంది పెట్టారు. దీంతో హనీ రోజు అసౌకర్యానికి గురై అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా సెలబ్రిటీల పట్ల ఇలా ప్రవర్తించిన అభిమానులపై విమర్శలు వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ సమీపాన ఫ్లైఓవర్ పనులను కమిషనర్ ఆర్వీ కార్నర్ పరిశీలించారు. మెట్రో ఫౌండేషన్ త్రవ్వకాల పురోగతిని, మౌలిక సదుపాయాల పనులను సమీక్షించారు. రాఫ్ట్ ఫౌండేషన్ కోసం డ్రిల్ ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పనులు వేగం పెంచేందుకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు. ఎదులాపురం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వెల్ఫేర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగులు ఇక్కడ తమ సమస్యల కోసం ఐక్యతగా ఏర్పడడం ఆనందంగా ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, వారు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మరొక ముఖ్య అతిథి రవి మారుత్ మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా ప్రపంచంలో పెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తుందని, అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక యుద్ధాలు చేస్తుందని, ఐక్యరాజ్య సమితి ఉండగా పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్న దేశాలలో జోక్యం చేసుకొని తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే భారతదేశం తటస్థ విధానాన్ని అవలంబించడం సరైనది కాదని, ఇలాంటి విధానం రేపు మనకు కూడా నష్టదాయకంగా ఉంటుందని, మనల్ని రక్షించడానికి కూడా మరెవరూ రారని స్పష్టమైన వైఖరిని కలిగి ఉండి అమెరికన్ సామ్రాజ్యవాదంను ఖండించాలని అన్నారు. ఉద్యోగుల సంక్షేమమే కాకుండా సామాజిక స్పృహ కలిగి ఇలాంటి సెమినార్లు ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏదిలాపురం మున్సిపల్ కార్పొరేటర్లు, అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం ఆవిర్భావ సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి ఈ బహిరంగ సభలో ఏదులాపురం మున్సిపాలిటీలోని 38 వార్డులకి 32 వార్డులకి ఎలా అభివృద్ధి చెందాలో కార్పొరేటర్లు, ఈ సంఘ బాధ్యులు చర్చించుకున్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ యుద్ధం వలన భారతదేశం మీద పడేటువంటి దుష్ప్రభావాలు, వాటి నుంచి మనం ఎలా ఈ యుద్ధాన్ని ఆపటానికి ప్రజలందరూ కూడా గొంతెత్తాలి అనేటువంటి విషయం మీద కూడా ఇరాన్ అమెరికాల యుద్ధాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ రకంగా ఈ సంఘం ఒక చైతన్యాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఒక కొత్త చైతన్యాన్ని, అభివృద్ధి మార్గాన్ని చూపిస్తున్నందుకు ఈ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇక్కడ ఏదులాపురంలో ఒక సెమినార్ ని ఏర్పాటు చేసుకున్నాం. అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మమేకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా ఇవాళ పోలీస్ పెత్తందారీ విధానాన్ని అవలంబిస్తుంది. అమెరికా చేసేటటువంటి ఈ వికృత చేష్టలు మొత్తం ప్రపంచం మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మన దేశం మీద కూడా ఈ పరిస్థితి పడే అవకాశం ఉంది. రేపు మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. అమాయకమైనటువంటి దేశాల మీద, అమాయకమైనటువంటి ప్రజల మీద బాంబులు విసిరి వేలాది మందిని పొట్టలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఐక్యరాజ్య సమితి కళ్ళుండి చూడలేనటువంటి కబోదిలాగా ఉన్నది. ఐక్యరాజ్య సమితి ఇప్పటికైనా ఈ పెద్దన్న పాత్రను వహించి ఈ యుద్ధాన్ని ఆఫ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలని, అమెరికా యుద్ధోన్మాదాన్ని అందరం ఖండించాలని, అమెరికా ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని యుద్ధ నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి, యుద్ధం నుంచి వెనక్కిపోవాలని చెప్పి కోరుతూ ఈ యుద్ధాన్ని ఆపేంత వరకు కూడా మా సంఘీభావ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి సరిగ్గా ఒక వసంతాన్ని పూర్తి చేసుకుని 2వ వసంతానికి ఈ రోజు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు విజయ్ గారు జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మన్నించి మున్సిపల్ చైర్మన్ గారు పోగబత్తిన అనిత గారు అట్లాగే సుమారు 10-12 మంది కౌన్సిలర్స్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. 100 నుంచి 150 వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తమ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి చాలా చక్కగా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అట్లాగే వక్తగా విచ్చేసిన రవి మారుతి గారు కూడా యుద్ధోన్మాదం మీద ఇరాక్ పై అమెరికా చేస్తున్న దాడిని ఖండించాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు సూచించడం, అట్లాగే ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికై కంకణం కట్టుకున్న మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఎల్లవేళ ఈ మున్సిపాలిటీకి ప్రభుత్వానికి చేదోడువాదులుగా ఉంటుందని, నిత్యం ప్రశ్నించే తత్వం కాడ ఈ ఉద్యోగ ఉపాధ్యాయ అసోసియేషన్ ఉంటుందని, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఏర్పడే ఈ సంఘాన్ని అందరూ ఆదరించాలని, ఈ సంఘం చేసే కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ విరివిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తరఫున ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఇది సందర్భంలో అమెరికా జరిగే దాడిలో మేము అందరం అరికట్టాలని, ఖండించాలని మేమందరం కలిసికట్టుగా ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన 32 వార్డు కౌన్సిలర్లందరికీ చైర్పర్సన్ అనిత గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా వార్డులలో ఆయన కౌన్సిలర్ మా సమస్యలన్నీ వారికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలతతో వినడం జరిగింది. చాలా మీకు తోడుగా ఉండి మీ అభివృద్ధి పదంలో ముందుంటామని మాట ఇవ్వడం జరిగింది. మేమందరం ఈ రోజు సమిష్టిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని చాలా సమన్వయంతో ఇంకా ముందుకి వెళ్తూ మేము ఇంకా అభివృద్ధి బాటలో ముందుండాలని, ప్రతి సమస్యను మేము అందరికీ తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. జరుపుకోవటం ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 32 వార్డు నుండి విచ్చేసినటువంటి మా నాయకులు, అదే విధంగా మా కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. అదే సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదే విధంగా వివిధ వార్డు నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో మేము కూడా మీతో మమేకమై అభివృద్ధి కొరకే పనిచేస్తామని, మా యూనియన్ ఏర్పడ్డది కూడా అభివృద్ధి మంత్రం కోసమే కాబట్టి అందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మేము ప్రతిజ్ఞ ముందుకెళ్తున్నాం. రాబోయే టర్మ్ లో ఈ పీరియడ్ లో ఈ మున్సిపాలిటీని ఖమ్మానికి ధీటుగా అభివృద్ధి చేయడంలో మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. థాంక్యూ. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవిర్భావ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సంస్థని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలికమైన సదుపాయాలని కల్పించుకోవడం కోసం ఈ సంస్థని 1 సంవత్సరం కింద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మొదటి సంవత్సరంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన 32 వార్డులో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్స్, అదే విధంగా చైర్మన్ గారు, మా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మా యొక్క ప్రాంతం మా వార్డుల యొక్క అభివృద్ధి కోసము భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ యొక్క సహకారంతో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము భవిష్యత్తులో ఇలాంటి మీటింగ్లు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉన్నది. భవిష్యత్తులో ఈ అవసరాలు మనం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం ఐక్యంగా కావాల్సిన అవసరం ఏర్పడి ఉంది. అదే విధంగా ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ఎట్లా ఉందంటే చిన్న దేశాలని తన యొక్క గుప్పెట్లో పెట్టుకొని తను ఆ పెద్ద తరహాగా పెద్ద వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చిన్న దేశాలని ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ మానవులుగా పరిగణించుకుంటా ఒక శత్రు దేశంగా పరిగణిస్తూ ఈ అమెరికా సామ్రాజ్యం నశించడం కోసం మనం ఈ రోజు కూడా ఈ ఇరాక్ పై జరుగుతున్నటువంటి దాడుల్ని కూడా ఖండిస్తూ ఇక్కడ మనం ఈ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.